మనము ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయము మనకు మన దేవునికి మధ్య అడ్డుగా ఉన్నదో పరీక్షించుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో లోకాన్ని ప్రేమించి తండ్రిని విడిచి ఒక కుమారుడు తప్పిపోయాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞని మీరి యోనా తప్పిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో శరీరేచ్ఛలకు చోటిచ్చి సంసోను తప్పిపోయాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ధనమును ఆశించి గెహజీ తప్పిపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో వెండి నాణెములు ఆశించి ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. దావీదు భక్తుడు కూడా యుద్ధానికి వెళ్లకుండా ఉండకూడని ప్రదేశంలో ఉండి పాపం చేసి తప్పిపోయాడు. మానవ జీవితంలో ఏదో ఒక సందర్భము మనల్ని తప్పు చేసేలాగా, తప్పిపోయేలాగా చేస్తుంది. అయితే మనం ఇంకా తప్పిపోయిన స్థితిలోనే ఉన్నామా, లేక మన తప్పుని తెలుసుకొని ప్రభువు వైపు తిరిగామా అన్నదే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆమేన్.